యేసు ప్రభు మాటకు లోబడిన వారు చిన్న పరలోకం, ఎ స్మాల్ హెవెన్. దేవుని వాక్యమిదిగు జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. నిర్గమకాండమందు తన జనుల విడిపించే బలవంతుడు, అపవాది బానిసలను నీడైన విడిపించునా యేసుడు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదేచునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృప దీవెనలు, కురిపించును తన కృప దీవెనలు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రభవం మరతునా. నా ప్రభువు ముఖాముఖిల్ నీ ప్రాణుతింతు నీ ప్రభుం. నా ప్రాణమా సుప్రార్థనా నీ ప్రేరణంబు చేగదా. నీ ప్రేమధార ప్రోయుదు ఓ ప్రార్థనా సుప్రార్థనా. నీ ప్రేమధార ప్రోయుదు ఓ ప్రార్థనా సుప్రార్థనా. చాచినల్లు యుక్తితో వశంబు చూచు ఈ శాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుకు. నీ శక్తి నేను మరతునా. నా శైలమైన ప్రార్థనా. నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన
వసింప చేయుమి దినము సజీవ వాక్కుమా ఎదలో వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవ జలములలో నురంతల బలము మాకిమ్ము నురంతల బలము మాకిమ్ము సజీవ వాక్కుమా ఎదలో వసింప చేయుమి దినము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు గల వాక్య భాగాన్ని సంఘ పెద్దలు ఆర్ జోసెఫ్ గారు ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. కాపరి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు, కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును తన సేవకుని ద్వారా మనతో హెచ్చరించి మాట్లాడుగాక. ఈ సంఘ పరిస్థితులను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన ప్రేరేపణ, యేసు ప్రభు సజీవులకు మృతులకు ఆయన న్యాయాధిపతి. బైబిల్లో రాయబడింది, ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ద లివింగ్ అండ్ ద డెడ్. చర్చ పరిస్థితుల్లో మనల్ని కోర్టుకు లాగినారు, అనవసరమైన కేసులు వేసి. నాకు అనిపించింది, మన ప్రభువు ఆయనే జడ్జి కదా, ఆయన దగ్గర మనం చెప్పుకుంటే మంచిది, అది దేవుని చిత్తం అనుకొని సోమవారం నుండి శుక్రవారం వరకు కొండ మీద 6 గంటల నుంచి 7 గంటల వరకు గంట ప్రార్థన జరిగించిన. అద్భుతముగా దేవుడు ప్రేరేపించి అందరి ద్వారా ప్రార్థనలు చేయించినాడు. ఆ కొండ మీద ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. రాని వాళ్ళ కొరకు క్లుప్త నివేదిక, ప్రార్థన ఎలా జరిగింది. ముఖ్యంగా మనం ప్రారంభ కూడికలో ఐక్యత కొరకు ప్రార్థన చేసినాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య పని చేయాలంటే, ఆయన కార్యం జరిగించాలంటే ఐక్యత అవసరము. పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యత కాపాడుకోవాలి, అప్పుడు ఆయన తన కార్యం చేస్తాడు. రెండోది ఏంటంటే,
పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. సంఘంలో ప్రభు నాటనేటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయి, గురుగులు లాంటి వాళ్ళు. అలా తీసేయమని ప్రార్థన చేసిన. వ్యక్తిగతముగా పశ్చాత్తాప ప్రార్థన ఈ పరిస్థితులన్నిటికీ మనం కూడా చేయవలసినంత చేయలేదు. కాబట్టి మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలని, సంఘం యొక్క రివైవల్ కొరకు ఇవన్నీ మొదట ఆయన రాజ్యము నీతి వెతికితే ఆయన తలుపులు తెరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో మంద సుధాకర్ గారు, ఆయన ప్రియమైన స్నేహితుడు, ఆయన క్లుప్తముగా రిపోర్టు, ఆయన కార్యక్రమాల్లో ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఒకరోజు ప్రార్థన కూడా చేశాడు చక్కగా. కాబట్టి సుధాకర్ గారు వచ్చి క్లుప్తముగా ఆ ప్రార్థన నివేదిక ఇవ్వాలని నేను మొదట కోరినాను. వారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. 75th ఇండిపెండెన్స్ డే ఆల్సో. ఇట్స్ ఎ వెరీ యూనిక్ అండ్ స్పెషల్ సండే అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్. అయ్యగారు చెప్పినట్టుగా మరి 5 రోజులు మరి జ్యూవెట్ హిల్ కొండ మీద ప్రేయర్స్ జరిగినాయి. నేనైతే ఒకరోజు రాలేదు, 4th డే, మిగతా 4 days వచ్చాను. చాలా యూస్ఫుల్గా ఉంది. పాస్టర్ గారు చెప్పారు, ఆయన మాటల్లోనే కొన్ని మాటలు చెప్పేస్తాను. I cannot cover 100% what happened there, but I'll give my findings and observations. అక్కడ ఉన్నటువంటి నాకు some of the glimpses I'll touch. ఓకే, అయ్యగారు ఏం చెప్పాడంటే 5 రోజులు అన్నాడు. హీ సెలెక్టెడ్, నా దేవుడిచ్చిన ప్రేరేపణతో అన్నాడు. సో వండర్ఫుల్ వర్డ్. అండ్ సెకండ్ పాయింట్, 5 రోజులు. వై 5 days? He said 5 signifies grace, God's grace. So let's go for 5 days. అందువలన 5 రోజులు జరిగినాయి. అండ్ 6 to 7 సారు ఇంకా షార్ప్గా 6 కొనమన్నాడు. చాలామంది ముందే వచ్చారు, కొంతమంది కొంచెం అటు ఇటుగా. చక్కగా జరిగింది. ఫస్ట్ డే మరి పాస్టర్ గారు ప్రార్థనతోటి, అండ్ పాస్టర్ గారి కంటే కూడా మన బ్రదర్ అషేర్ పాల్ చాలా సిస్టమేటిక్గా లైక్ ఎ ఫ్రంట్ లైన్ సోల్జర్, నేను గమనించింది అది. ఆయన చక్కగా అందరిని డిసిప్లిన్లో ఒక ప్లేస్లోకి తీసుకురావడం కానీ, తర్వాత అబ్జర్వ్ చేయటం కానీ చక్కగా చేశారు, లీడ్ చేయటం. ఫస్ట్ డే ఆయన వారు ఏం చెప్పారంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్, జ్యూవెట్ ప్రేయర్ హిల్ అని చెప్పాడు. ఈ ప్రార్థనా కొండ యొక్క ప్రాధాన్యత, వై హియర్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అది చెప్పాడు. ఆ తర్వాత ఇంకా మరి సంఘము ప్రార్థన చేసినాం. 5 ప్రేయర్ చేయమన్నాడు. 5+5 5 సిస్టర్స్, 5 బ్రదర్స్ చేశారు. భారంగా చేశారు, యథార్థంగా చేశారు, వాళ్ళ హృదయ వేదనతో చేశారని నేను అనుకుంటున్నాను. సంఘం యొక్క ప్రార్థనని దేవుడు ఎప్పుడు నిరాకరించాడు. హీ ఆనర్స్. ఎందుకంటే పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏంటంటే, మరి ఆయన యొక్క సంకెళ్ళు చేతుల నుంచి ఊడిపడ్డాయి. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. కాబట్టి ఫస్ట్ డే జరిగింది. ఎవ్రీడే కాఫీ అరేంజ్ చేశారండి. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కాఫీ, దట్స్ మోర్ ఇంపార్టెంట్. కానీ దేవుని సన్నిధిలో గడపటం అది. తర్వాత మరి ఐక్యత కోసం, సమాధానం కోసం, పాస్టర్ గారు చెప్పినట్టుగా సంఘంలో ఉద్యమం కోసం. ఎందుకంటే మరి పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే మనం చూస్తున్నాం, ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చ్ ఈజ్ ద మదర్ చర్చ్ ఫర్ ఆల్ మిషన్ ఫీల్డ్స్, ఆల్ బ్యాప్టిస్ట్ మిషన్ ఫీల్డ్స్. అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే మరి ఆయన ఇంకొక మాట చదివాడు, మార్క్స్ 1:35. అది ఫ్రీక్వెంట్గా చెప్తూనే ఉన్నాడు. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను. ఇస్ దట్ జీసస్ యొక్క ప్రేయర్. అసలు ఆయన ఈజ్ నాట్ స్లీపింగ్ రాదర్, ఇంకా అదే మైండ్లో ఉన్నాడు తెల్లవారుజామున. మరి అది టైం ఎంత అయిందో నాకైతే తెలీదు. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి. వాట్ మే బి ద టైం? తొలికోడి కూసేటప్పుడు అంటారు చూడండి, తొలికోడి ఎన్ని గంటలకు కూస, నాకు తెలిసి ఇట్స్ అరౌండ్ 3:30. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తుంటే, బస్సులో వస్తుంటే మాచర్ల అనే ఊరు వచ్చింది. మాచర్ల అనేటువంటి ఊరు రావడంతో ఒక కోడి కూత వినిపించింది.
నేను అప్పుడు నిద్రలో ఉన్నాను. లేచి చూస్తే టైం 3:30. అంటే కోడి కోతప్పుడు జీసస్ వెళ్ళాడని కాదు, చాలా చీకటి ఉండగానే అన్నమాట. అలా ఆయన ప్రేయర్ లైఫ్ ఉంది. హెబ్రీయుల పత్రికలో కూడా కన్నీటితోనూ వేదనతోనూ ఆయన ప్రార్థించారు. సో అలా ఆయన అలా గడిపాడు. మరి మనము వీఆర్ సపోజ్ టు బౌండ్ టు, అదర్వైజ్ వీ కాంట్ విన్ ద మ్యాచ్, వీ విల్ బి ద లూజర్స్. మరి అలాగా 2 రోజులు మరి 5+5 ఆయన చక్కగా మరి ప్రార్థన చేశారండి. తర్వాత నేను ఒక్కటే మధ్య లాస్ట్ ఫైనల్ డేలో ఒక విషయం జరిగింది. చిన్న మిరకలు అనకూడదు, అది అయ్యగారు దానికి ఏ రేట్ ఇస్తాడో నాకు తెలియదు. మ్యాటర్ ఏంటంటే ఎర్లీ అవర్స్ 4:45లో సార్ లేచారట. లేచి సిచ్యువేషన్ ఒకసారి అసెస్ చేశాడు. చూస్తే ఇట్ వాస్ డ్రిజ్లింగ్, బాగా వర్షం బాగా లేదు, జల్లులు పడుతూ ఉన్నాయి. అందరికీ ప్రేయర్ ఉంది, మరి ఫైనల్ డే. సో వాట్ టు డూ, డ్రిజ్లింగ్, మరి ఇబ్బంది పడతాం. ఒకరోజు ఇబ్బంది పడ్డాం. ఐ థింక్ ఇట్స్ ఆన్ 3rd డే రెయిన్ వచ్చింది. అందరూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నేను వచ్చేసరికి అందరూ అది ఎలా ఉందంటే కోడి తన పిల్లల్ని మొత్తం అట్రాక్ట్ చేశాడు, మ్యాగ్నెట్ లాగా. పాస్టర్ గారు హ్యాస్ బికమ్ ఎ బిగ్ మ్యాగ్నెట్, మొత్తం లాగేశాడు. అందరికి వచ్చేసారు, ఆ సర్కిల్ లాగా కూర్చున్నారు. అది కూర్చొని ఆ సీన్ చూస్తే నాకు చాలా అసలు కరెక్ట్గా కోడి పిల్లలు అలా వచ్చినట్టుగానే ఉంది. ఆ వర్షం పడుతుంది, అందరి దగ్గరలో క్లోజ్ బై. హీ వాజ్ ఆల్సో హ్యాపీ. సరే ఎనీవే అదిగా. సో ద ఫైనల్ డే ఇట్ సో హ్యాపెన్, ఆ వర్షం డ్రిజ్లింగ్. పాస్టర్ గారు ఈ సెట్, నేను ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేశాను. దేవా, దిస్ టుడే ఈజ్ ద ఫైనల్ డే, ప్లీజ్ ఈ వర్షం లేకుండా చేయండి, ఇబ్బంది పడతాం. వీళ్ళు దే ఆర్ ఇన్ ఎ డైలమా వెదర్ టు హ్యావ్ ద ప్రేయర్ మీటింగ్ దేర్ ఆన్ ద ప్రేయర్ హిల్ ఆర్ సమ్వేర్ ఇన్ దిస్ క్యాంపస్. అది జరుగుతున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు గాడ్ మిరాక్యులస్లీ వండర్ఫుల్లీ స్టాప్డ్ ద రెయిన్. అంటే డ్రిజ్లింగ్ కొంచెం ఇట్ క్యాన్ బి ఎ హెవీ డౌన్ పవర్, కానీ అలా జరగలేదు. అది మొత్తం సబ్సైడ్ అయిపోయింది. అప్పటికే మేమున్నాం పైన వెయిటింగ్. సో అందరూ వచ్చేసారు, ఎక్కువ మంది వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే. ఫైనల్ డే చక్కగా జరిగింది. పాస్టర్ గారు వాక్యం మరి చివరి రోజున మరి అందించారు. అందరినీ మోకరించి ప్రార్థన చేయమన్నారు. లాస్ట్లో అందరూ మోకాళ్ళు, ఎవరికి ఎంత ఓపిక ఉంటే మోకరించాం, ప్రార్థన చేసాం. మేమేమో ప్రార్థన చేసాం కాబట్టి మోకరించి కాబట్టి పెద్ద గొప్పని కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు హీ హాస్ బియాండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్. చిన్నగా నమ్మితే చాలు, భయపడకు, నమ్మిక మాత్రం హీ విల్ డూ వండర్స్. ప్రభు ఏం చెప్పాడంటే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము, పౌలు చెరసాల్లోంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 20 ప్రార్థన అంతా చదవటం లేదు. 20 మనలో ఆయన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. స్పీకింగ్ అబౌట్ ఈ చిల్డ్రన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఎప్పుడు కూడా మనం కొద్దిగా అడుగుతామో, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికం. అది చాలా చాలా గొప్ప సమాసం అంటారు దాని తెలుగు భాషలో. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయే శక్తి గల దేవుడు ఆయన. అది గొప్ప సంగతి. సుధాకర్ అన్ని పాయింట్లు టచ్ చేసినాడు ఆయన. ఇది దేవుని యొక్క వాగ్దానము, ప్రభు యొక్క వాగ్దానం. ఇంకోటి కూడా అందరం పాడదాం. అది ఇత్తడి తలుపులు పగులగొట్టెదా ఎనుపగడియలను విడగొట్టెదను నేను, అంధకార స్థలములలో ఉన్నట్టి నిధులను రహస్యములో మరుగైన ధనమును నీకు వసంగెదను, స్వచ్ఛందాసియోను వాసి
సర్వాధికారి కస్తూరి పురాసి. ఎస్ ప్రభుకు ఒక పేరుంది, నాకు బలిష్టం ఆ పేరు. ఈ పరిస్థితుల్లో ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. దూత అంటే పాస్టర్. ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద ఏంజల్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు, దేవుని దూతలు. దావీదు తాళపు చెవి కలిగి ఎవరునూ వేయలేకుండా తీయువాడు, ఎవరునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపుయగు పరిశుద్ధుడు చెప్పు సంగతి. తాళపు చెవి ఆయన దగ్గర ఉందంట, తెస్తాడు ఆయన. జవాబు, కొడుక నా దగ్గర ఉంది తాళపు చెవి, ఐ విల్ ఓపెన్. హీ కెన్ ఓపెన్ ఎనీథింగ్. సమర్థుడు ఆయన. కాబట్టి దావీదు తాళపు చెవి కలిగిన మన ప్రభువు అన్ని ద్వారాలు తెరవగలడు. కాబట్టి ప్రభువు చిత్తమును బట్టి మనం దేవుడు చేసిన పనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొండ మీద ఒక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ నేను డేట్ డిక్లేర్ చేస్తాను. మన అందరం వెళ్ళి దేవునికి స్తుతులు చెల్లిస్తాం పాటలు పాడుకొని. ప్రభు ఈ మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ అడిగినారు. ఓలేరి లింగయ్య తలలో రక్తం గడ్డగట్టినందువల్ల వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో. ప్రార్థన అడిగినాడు. అలాగే జయకర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈరోజు ఆయనకు అవార్డు వచ్చింది. తను చేసిన మంచి పనికి స్వాతంత్ర దినం రోజు జయకర్ కూడా ప్రభు దీవించాలని కోరుకుంటున్నాను. పట్ర జాఫ్రీ, ఆయన ప్రభువునందు నిద్రించినారు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడిగిన. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి జాఫ్రీ, మీరు తెలుసుకున్నారు తండ్రి, కుటుంబాన్ని ఆదరించమని, ఆ స్మారక కూడిక జయప్రదంగా జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఒలేరు లింగయ్య గారికి ఉన్నటువంటి ఆ యొక్క అస్వస్థతను తొలగించండి. అలాగే జైకర్కి ఇచ్చిన ప్రమోషన్ బట్టి స్తుతిస్తున్నాము. మా బిడ్డల జీవితంలో వాళ్ళు మంచి పని చేసినందువల్ల మీరు ఆయన హెచ్చించినారు కనుక స్తుతిస్తూ, ఈ సమయంలో మీరు ఈ బలహీనమైన నీ దీన సేవకుని ద్వారా మమ్ములను మీ జీవవాక్కుల ద్వారా దర్శించుమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యొక్క సువార్త జోసఫ్ గారు చదివారు, రాబర్ట్ జోసఫ్ గారు. మరొకసారి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం. విశ్రాంతి దినమున ఆయన యేసు ప్రభు ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. స్వాతంత్రం వచ్చింది మనకి 75వ స్వాతంత్ర దినము. ఈరోజు తన కృపను బట్టి మనం జేఎంబీ చర్చి సెలబ్రేట్ చేసిన ఇండియా అంతా కూడా, అలాగే ప్రపంచంలో మన ఇండియా బిడ్డలందరూ కూడా ఈ యొక్క దినాన్ని స్మరించుకుంటారు. అవును, చాలా సంతోషపడాలి. విడుదల కలిగింది మనకి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడుదల కలిగింది మనకి, సంతోషము. కానీ అది విడుదల పొందాము, కానీ ఇంకా కొన్ని బంధకముల నుంచి మనం విడుదల పొందలేదు. Still there are some fetters. అవినీతి ఇంకా ఉంది. స్వాతంత్రం వచ్చినా కూడా అవినీతి ఉంది మన దేశంలో. అక్రమము, అన్యాయము, పగ, ద్వేషము,
కుల భేదాలు ఉన్నవి, కుల భేదాలు ఇంకా కుల భేదాలు ఉన్నవి. ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకోవడం, చిన్న చూపు చూడటం, కుల భేదములో లంచగొండితనము, ప్రధానికి లంచగొండితనము. ఈ చర్చి విషయం కూడా కొంతమంది డబ్బులు పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం. అది హాస్పిటల్లో చిన్న చిన్న ఆ పని వాళ్ళు ఆ బీద రోగుల దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. అక్రమం అది. కొన్ని కట్లు ఇంకా విడుదల పొందలేదు. నిజమైన స్వాతంత్రము లేదు మనకి. చాలామంది దురలవాట్లకు లోనైపోయినారు. కుటుంబాలు ఎంతో వేదన. క్రైస్తవుల్లో కూడా కొన్ని కట్ల నుంచి వాళ్ళు ఇంకా విడుదల పొందలేదు. అది నిజమైన స్వాతంత్రం కాదు. రిటర్న్ వచ్చి ఎప్పుడు విడుదల పొందుద్ది? అసలు విడుదల ఉందా? ఉన్నది. యేసు ప్రభు ఒక నిత్య రాజ్యము స్థాపిస్తాడు. ప్రవచించినాడు ఆయన స్పష్టముగా దేవుని వాక్యములో. ఒక నిత్య రాజ్యము ఆయన స్థాపిస్తాడు. దానియేలు రాసినాడు ఆ రాజ్యము గురించి. దానియేలు 2వ అధ్యాయము దర్శనములో ఆ రాజ్యాన్ని చూచినాడు. దానియేలు భక్తుడైన 2వ అధ్యాయము ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 44 వచనము 733వ పుటలో ఉంటుంది. 44 వచనం, ఆ రాజుల కోలములలో పరలోకమందున్న దేవుడు యేసు ప్రభు ఆయన ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యమునకు ఎన్నటికి నాశనము కలుగదు. చాలా గొప్ప మాట అది. ఎన్నిటికి నాశనము కలుగని ఒక రాజ్యము యేసు ప్రభు స్థాపించబోతున్నాడు. నమ్మాలి. మనము నమ్మాలా అనుకుంటున్నా కానీ చాలామంది నమ్మరు. ఆ రాజ్యమును గురించి ఆలోచన చేయాలి మనము. వీ హ్యావ్ టు కంటెంప్లేట్ అబౌట్ దట్ కమింగ్ కింగ్డమ్. ఇప్పుడు ప్రారంభమైంది అది. యేసు ప్రభు రాకతో రాజ్యము ప్రారంభమైంది. We must become citizens of that glorious eternal kingdom. ఆ రాజ్య పౌరత్వం మనం సంపాదించుకోవాలా. ఇక్కడే చేరాల రాజ్యములో. పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన 3వ అధ్యాయము చాలా గంభీరమైన మాటలు ఇవి. 20వ వచనము ఫిలిప్పీ 3:20, మన పౌర స్థితి పరలోకమందున్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అనే పేరు నమోదు చేసుకోవాలి అక్కడ. మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకోవాలా. నువ్వు కనిపెట్టుకోవట్లంటే నీ యొక్క పౌరత్వం గురించి నీకు నిశ్చయత లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఆ రాజ్యము స్థాపిస్తున్నాడు ఆయన. తన బిడ్డలను తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎదురు చూడాలా. రాజ్యము కొరకు కనిపెట్టుకోవాలా. కనిపెట్టుకున్నట వేరు, ఎదురు చూచుట వేరు. There is some difference between watching and waiting. సముద్రంలో చేపలు పట్టడానికి పోతారు కొంతమంది, బోట్స్ వెళ్ళిపోతారు. మామూలు దేశే కాదు, మిషన్ బోట్లు వెళ్ళిపోతారు వాళ్ళు. చాలా రోజులు ఉంటాడు అక్కడ, వారం 10 రోజులు కూడా సముద్రంలో చేపలు పట్టుకొని వస్తారు. వచ్చేటప్పుడు స్కిప్పర్ అని ఒక ఆయన ఉంటాడు. స్కిప్పర్ ఆ బోట్ పైన ఎక్కుతాడు ఆయన. పెద్ద ఇల్లు లాగుంటుంది బోటు, చిన్న ఇల్లు లాగుంటుంది.
లోపల అన్ని వసతులు ఉంటాయి. ఆ స్కిప్పర్ అని ఆయన పైకెక్కి చూస్తుంటాడు ఒడ్డున. దగ్గర చాలా రోజులు అయిపోయింది కదా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భార్యలు వస్తారంట వాళ్ళు ఎదుర్కోవటానికి. జాన్, నీ భార్య వచ్చింది, రేచల్ అమ్మ వచ్చింది. జాన్సన్, నీ భార్య వచ్చింది, మేరీ వచ్చింది. పాలస్, నీ భార్య వచ్చింది అని అందరి పేర్లు చెప్తున్నారు. వీళ్ళందరూ బాగా సంతోషిస్తున్నారు. రాబిన్సన్ ఒక ఆయన భార్య పేరు చెప్పలా. ఏది నా భార్య రాలేదే అనుకుంటున్నాడు ఆయన. ఏదో అందరి పేరు పెట్టి నా భార్య పేరు చెప్పలేదేంటి, రాలేదా నా భార్య, రాలేదా మార్త, రాలేదా? సరే అది వచ్చేసారు. ఆ కొండ మీద వాళ్ళ ఇల్లు, ఆ సముద్రం దగ్గర చిన్న కొండ, ఆ కొండ మీద వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడ పోయేలేకి వారు ఎదురొచ్చింది. హనీ, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్ అంది. నీ రా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. బట్ మై ఫ్రెండ్స్ వైఫ్స్ దే వర్ వాచింగ్ ఫర్ దేర్ హస్బెండ్స్. దే ఆర్ వెయిటింగ్ బట్ దే ఆర్ వాచింగ్. కనిపెడుతున్నారు ఎప్పుడు వస్తారని. అంత డిఫరెన్స్. ఆమె ఇంటికాడు ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది, ఎదురు చూస్తుంది. కానీ ఇక్కడ కనిపెడుతున్నారు, వాచింగ్. ఎదురు చూడటము, కనిపెట్టడం. వెయిటింగ్, ఎదురు చూడటము. వాచింగ్ అంటే కనిపెట్టడం. వాచ్ చేయాలా. కొన్నిసార్లు నిద్ర పోకుండా, కొన్నిసార్లు పిల్లలు వస్తానంటే తల్లిదండ్రులు కనిపెడుతుంటారు, ఎప్పుడు వస్తారు మా బిడ్డలు. కాలేజీ నుంచి ఎక్కడన్నా విదేశాలు చూసేటప్పుడు కనిపెట్టాలా, ఎదురు. లిటిల్ డిఫరెన్స్. ఆశతో. దాని గురించి వివరణ మీకు కావాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అన్ని కాల్చేస్తాడంట ప్రభు భూమిని, దాని కృత్యాలు. 11 3వ అధ్యాయము పేతురు 2వ పత్రిక 3:11. ఇవన్నీ ఇటుల లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగిపోవునట్టు. చెప్పండి మాట అందరూ. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. పేతురు తృప్తి పడలా, కామా పెట్టాడు. హి వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఎక్స్ప్రెషన్. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని, చెప్పండి, దానిని, ఆ రాకడ దినమును ఆశతో అపేక్షించు. అది దట్ కైండ్ ఆఫ్ వెయిటింగ్ అండ్ వాచింగ్. అది లేదు కదా. the citizens of that glorious kingdom will wait and watch eagerly. అలా మంచి పదజాలం అది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఆ రాకడ దినమును ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. అదే మళ్ళా చదువుకోవాలి. నాకు ఇష్టం కొన్ని మాటలు. జాగ్రత్తగా ఉండాలా, శోధనలో పడకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రాజ్య ప్రవేశాన్ని మనం సంపాదించుకోవాలా. must attain the citizenship of God's glorious kingdom. దేవుని రాజ్యములో ప్రవేశించాలి మనము. అది సాధ్యం, ఇక్కడే సంపాదించుకోవాలా. చనిపోయిన తర్వాత కాదు. యేసు ప్రభు రాకముందు, మన మరణానికి ముందు must become the citizens of God's kingdom. నీకోదేముతో అంటాడు, తెలుసు మనకి ఇవన్నీ కూడా. యేసు ప్రభు నికోదేము కాదు, నీకోదేముతో అంటాడు, ఒక వ్యక్తి కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్త జన్మ పొందాలా. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. ఆ రాజ్యములో మనం ప్రవేశించాలంటే we must become a new creation.
నా ప్రభు ఇచ్చినాడు ఆ జ్ఞానము. చేపలు పట్టేవాళ్ళు విద్య లేని పామరులు. హౌ కెన్ దే జడ్జ్ ద 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్? యేసు ప్రభు తయారు చేసినాడు. He made them. నన్ను వెంబడి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా నేను చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. కండిషను, ఇఫ్ యూ ఫాలో మీ. సెమినరీలో బీబీ ప్రొఫెసర్ అని ఉన్నాడు. ఆయన మా ప్రొఫెసర్ కాదు కానీ కొంతమంది ప్రొఫెసర్ దొరగారు. నేను వచ్చిన మా క్లాసులో పడతా. మా స్టూడెంట్స్ ఎవరు ఉండారా? నా స్టూడెంట్స్ బిఎస్ఎం వాళ్ళు ఒకరు కూడా లేరా? చేయిస్తారా? బిఎస్ఎం వాళ్ళు కూర్చో. ఆయన పాటిస్తాడు క్లాసులో, ఇంగ్లీష్ క్లాసులో అవన్నీ మాయి. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫిషర్స్ ఆఫ్ మెన్. I will make you fishers of men if you follow me. If you follow me. If you follow me. I will make you fishers of men if you follow me. Condition. మనుజుల పట్టు జాలర్లుగా, 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 మనుజుల పట్టు జాలర్లుగా మేము చేసేదను. నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించుడి, మనుజుల పట్టు జాలర్లుగా మేము చేసేదను. ఐ విల్ మేక్ యూ. మోషేకి ఎంత కోపం, దెబ్బ కొట్టి చంపేశాడు. ఐగుప్తుని చంపేశాడు ఒక్కటే దెబ్బ. కోపము. 40 సంవత్సరాలు ట్రైనింగ్ పెట్టినాడు అరణ్యంలో, గొర్రెల దగ్గర నేర్చుకోపోని, నా గొర్రెల దగ్గర. మోషే భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. భూజనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. హౌ కుడ్ యు గెట్ దట్? గాడ్ పుట్ హిమ్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ విల్డర్నెస్. అందుకే మన చర్చిలో రాసినారు. చర్చికి ఎందుకు వస్తారంటే కట్లు తెంచుకోవటానికి. బాగా కొట్టాలి, ఇది కత్తి కదా బైబిల్, కొట్టాలా, కట్లు తెగిపోవాలా. తెగలేదంటే నా ప్రసంగంలో లోపం ఉందన్నమాట. తెగట్లా కత్తి. పెద్ద ప్రసంగం ఉన్నాడు, పేరు చెప్పండి, నేను మీ అందరికి తెలుసు. వాళ్ళ అత్త ఉంది, మేనత్త. ఈ ఎందిరావడ ప్రసంగాలన్నీ కూడా కొడవలి తిరగతిప్పి కోస్తున్నాడు అన్నట్ట. అంటే అందరికి ఇష్టమైన ప్రసంగాలు, జోకులు, సంతోషంగా వెనసొంపుగా నవ్వుకొని పోవటం. ఏందిరా అబ్బాయి కొడవలు తిరగతిప్పి కోస్తున్నాడు అన్నట్టు. వాళ్ళ మేనత్త కొయ్యాలా, పంట కొయ్యాలా, అది కొన్ని ఆశలు, లోక ఆశలు, కట్లు ఉన్నాయి. ఆ కట్లు తెంపబడాలి. అబ్రహాం కుమార్తెను సాతానుడు బంధించినాడు. అయితే ఆమె ఆశ ఉంది, మన తర్వాత వివరణ చేస్తాను నేను ప్రభుత్వం. అయితే నడుము వంగిపోయింది ఆమెకి, పైకి చూడలేదు. అబ్రహాముని దేవుడు పైకి చూడమన్నాడు, నక్షత్రాలు చూడమన్నాడు. అలా చూడలేదు ఆమె అబ్రహాము కుమార్తె. షీ కెనాట్ లుక్ అప్. లోకం వైపు ఉంచేసింది. చాలా అర్థం ఉంది. నడుమంటే మనస్సు ఉంచేసింది సాతానుడు. లోకం వైపు, లోకాధికారి కదా వాడు. లోకాధికారి నడుము ఉంచేసినాడు. కానీ ఆరాధనకు వచ్చింది. సబ్బాతు రోజు ఆరాధనకు వచ్చింది ఆ బిడ్డ. బాగుపడని ఆశ. ఆ రోజు యేసు ప్రభు వచ్చాడని తెలుసుకుంది. చర్చికి వచ్చింది, నడిచి వచ్చింది. సిగ్గుపడలేదు.
ఇట్లా వంగి రావాలా ఆమె, ఇట్లా వంగి రావాలా అడుగుతారు. అమ్మ ఏమైంది, నడుము ఎందుకు అట్లా అడుగుతారు. ఆయన కూడా సిగ్గుపడలేదు. ఓకే విన్నది, విశ్వాసం వచ్చింది. ప్రభు కొరకు కనిపెడుతుంది. ఆ భాగం చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం. నాకు చాలా ఇష్టం ఈ భాగం. చాలా స్థలాల్లో నేను ప్రసంగాలు చేసినాను, చాలాసార్లు ప్రసంగం చేసినాను అయ్యమ్మ గురించి. ఆమె పేరు కూడా పెట్టాను, ఆ పేరు తర్వాత చెప్తాను నేను. 13వ అధ్యాయం 20 విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడి లేకుండా ప్రయత్నం చేస్తుంది. పాపం సొంత శక్తితో బాగు చేసుకోలేదు ఆమె. యేసు ఆమె చూసినాడు. విశ్వాసం ఏం చూశాడు? ఆమెలో ఉన్న విశ్వాసం చూసినాడు. ఆయన యందు విశ్వాసం అంటే ఏ క్రీస్తునందు విశ్వాసం అని చెప్పాలా. క్రీస్తునందు విశ్వాసము, మనకు విశ్వాసం కలిగి ఉండాలి. ఏమిటి విశ్వాసము? ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ ఎబిలిటీ. విశ్వాసం ఉండాలా. ఏమి చూసినాడు? విశ్వాసము చూచి, క్రీస్తునందు విశ్వాసం చూచి రమ్మని పిలిచి, అమ్మ రా పేరు పెట్టి పిలిచాడు. పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు నామతో చెప్పినాడు. పిలిచి చెప్పాడు. ఆయన బలవంతుడు యేసు ప్రభు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన యేసు ప్రభు. His name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father. Mighty God ఆయన, బలవంతుడు ఆయన. ఆ బలం ఆమెకి ఇచ్చినాడు. వెనగొడిస్తాడు. నేను అడుగుతాను, ప్రభా నువ్వు బలవంతుడు కదా, ఆ బలము నాకు కావాలి. అడుగుతాను నేను, చిన్న బిడ్డలాగా అడుగుతాను నేను. ఇస్తాడు బలం. నేను చెప్పాను, ప్రభా నేను నీ దగ్గర రావాలని ఇష్టపడతానని చెప్పాను. నేను 70 ఏళ్ళు కదా, నేను 77 సంవత్సరాలు ఒక కాడికి వస్తానని అడిగినాను నేను. ప్రభు అన్నాడు, కొడుకా నీకు పని ఉంది, ఈ పని అయిన తర్వాత తీసుకెళ్తాను. స్వాతంత్ర దినం అనుకుంటున్నావు, బట్ నీవు స్వాతంత్రం పొందినవా? తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహిస్తా. సత్యము యేసు ప్రభువు మిమ్మల్ని విడుదల చేస్తాడు. వాక్యములో నిలిచి ఉండాలి. అది వాక్యములో నిలిచి ఉండాలా. నిలిచి ఉంటే వాక్యముకు లోబడాలా. అది నిలిచి ఉన్నట్లయితే సత్యము గ్రహిస్తావు. సత్యం మన యేసు ప్రభు మిమ్మల్ని విడుదల చేస్తాడు. He will liberate you from the fetters of Satan. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, స్వాతంత్రం వచ్చింది, కానీ మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి కొన్ని కట్ల చేత బంధించబడి ఉన్నాం. మీ మాటలు వింటుండగా మాకు విశ్వాసం కలిగించండి. మీరు చూచి పిలిచి ఆ బిడ్డని, ఆ స్త్రీని తాకినారు. బలహీనత నుండి విడుదల పొందినావు, బలపరిచినావు, నిలబడింది, చక్కగా మయంపరిచింది. మేము కూడా తండ్రి ఆత్మీయంగా మా కట్ల నుంచి విడుదల పొంది స్వతంత్రులమై నీ సేవ చేయగలుగు భాగ్యము దయచేయండి. యెహోవా వారికి ఎదురు నూతన బలమును పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదన్న దివ్య వాగ్దానము ఈ వాక్యం ఉన్న బిడ్డల జీవితం నెరవేర్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆ కృపగల మా తండ్రి, మా శ్రీల మైత్రి బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా ఈ రిట్రీట్ ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మరి హాఫ్ డే రిట్రీట్ 19/8/21 బుధవారం, గురువారం థర్స్డే ఏబిఎం డిగ్రీ కాలేజీలో 9 నుంచి 2 గంటలు జయప్రదంగా జరిగించండి తండ్రి. అనేక మంది బిడ్డలు పాల్గొని మీ దీవెనలు పొందగలుగు భాగ్యం దయచేయండి. ఇంకా శీల సమాజం ద్వారా, ఈ శీల మైత్రి బిడ్డల ద్వారా నీ యొక్క రాజ్య విస్తరణ జరిగించుకొనిమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో బిడ్డలు నీ పేట ఇచ్చిన కానుకలు, అర్పణలు దీవించండి తండ్రి.
ఎన్నో అక్కర్లు మాకున్నాయి, కానీ బిడ్డలు ఇచ్చిన కానుకలు ఆశీర్వదించి నీ కృపా కటాక్షములు మెండుగా అనుగ్రహించి వారి అక్కర్లు మీరు తీర్చుమని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ముందుగా మీకందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినమున మరి ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యమును మన సంఘ కాపరి ద్వారా వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది. మన ప్రీతమ సంఘ కాపరి గారు రెవరెండ్ డి. ఆగస్టిన్ గారు వాక్య సందేశం ఇస్తారు కనుక యవన బిడ్డలందరూ కూడా ఈ యొక్క బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనాలని కోరుతున్నాను. బైక్స్ డైరెక్టర్ గారు రెవరెండ్ డి. ఆషర్ పాల్ గారు, అదేవిధంగా ప్రణయ్ సెబెస్టిన్ గారు కోరుతున్నారు కనుక యవన బిడ్డలు రావాల్సిందిగా కోరుచున్నాను. సాయంకాలం 4 గంటలకు స్త్రీల మైత్రి సహవాస కూడిక ఉంటుందని సెక్రటరీ గారు శ్రీమతి వై సంధ్యారాణి దీన్ దయాళ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సోమవారము మంగళవారము మెన్స్ డిపార్ట్మెంట్ కూడిక 6:30 గంటలకు కాలేజీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా రూమ్లో ఉంటుందని ప్రెసిడెంట్ గారు పాస్టర్ కొమ్ము నాగభూషణ్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ రెవరెండ్ ఎం రాణా విజయరావు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి బుధవారము శుక్రవారం సాయంకాలం 5:30 గంటలకు జువెట్ ప్రార్థనా కొండపై ఆరాధన ఉంటుంది. రెవరెండ్ కె ప్రసాదరావు గారు మన అసోసియేట్ పాస్టర్ గారు ఆరాధన నిర్వహిస్తున్నారు కనుక సంఘము పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మరి ఈరోజు మరి చక్కగా ఈ ఏర్పాట్లు స్వాతంత్ర దినోత్సవ అరేంజ్మెంట్స్ చేసినటువంటి మరి బైక్స్ బిడ్డలందరికీ, ముఖ్యంగా యవన బిడ్డలు నేలపాటి ప్రమోద్ గారికి, జి పీటర్ గారికి, పాస్టర్ ఆర్ రూఫస్ గారికి, డాక్టర్ శరత్ గారికి, టి సెరీన్ గారికి, టి చిరంజీవి గారికి, ఎం సత్య గారికి, ఆర్ వినోద్ గారికి, చిట్టి గారికి, అవినాష్ ప్రభుదాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తక్కువ టైంలో వారు చక్కగా ఈ అరేంజ్మెంట్ చేసినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్వైర్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మ్యూజిషియన్స్ ఫ్రైజర్ క్వైర్ డైరెక్టర్ గారు ఎం ప్రవీణ్ గారికి, పవిత్రన్ గారికి, గిటారిస్ట్ యవనబిడకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుంపటి సోమయాజులు గారికి, ఆ తర్వాత ఆనంద్ గారికి, ప్రవీణ్ గారికి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఫ్రైజర్ కీబోర్డ్ ప్లేయర్ ఫ్రైజర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్య ప్రకటనలు మరి గత సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులు జువెట్ ప్రార్థన కొండపై మరి చర్చి యొక్క ఐక్యత ఉద్యమం కొరకు పాస్టర్ గారు ఆ ప్రేరేపణ వల్ల 5 దినాలు చక్కగా జరిగినాయి. వర్షం ఒక రోజు అంతరాయం కలిగించినప్పుడు కూడా ప్రార్థన వల్ల ఆ వర్షం కూడా ఆగిపోయింది. దీన్ని చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగింది. 5 రోజులు మరి చక్కగా నిర్వహించబడింది. అనేక కుటుంబాల వారుగా వచ్చారు. ప్రతి ఒక్కరికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరి రోజు మరి టిఫిన్ స్పాన్సర్ చేసినటువంటి నరసింహ గారికి, తెల్ల తిమోతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బ్రీఫ్ రిపోర్టు ఇచ్చినటువంటి మందా సుధాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ సభ్యుడు మరి జైకర్ ది బెస్ట్ ఫోర్మ్యాన్ అవార్డు అనేటువంటిది వరుసగా 5 సంవత్సరాల నుండి వారికి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫోర్మ్యాన్గా ఆయన సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారికి ఉత్తమ ఫోర్మెన్ అవార్డు వచ్చినందుకు వారికి సంఘపక్షంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన సంఘ సభ్యుడు పట్రా జాఫ్రీ గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడిక 16/8/2021 అనగా రేపు ఉదయం 10:30 గంటలకు తూర్పు క్రిస్టియన్ పాలెమునందు వారి యొక్క గృహం నందు ప్రార్థన కూడిక ఉంటుంది కనుక వారు సంఘమును ఆహ్వానిస్తున్నారు కనుక సంఘము పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. మన సంఘ సభ్యులు ఏసీటీసీ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్ గారి యొక్క 60 వసంతాల వేడుక
పోలవరంలో వారి గృహమునందు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. తేదీ 23/8/2021 మరి సోమవారం ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక ఉంటుంది కనుక సంఘమును వారు ఆహ్వానిస్తున్నారు కనుక సంఘము పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మరొక ముఖ్య ప్రకటన, స్త్రీల మైత్రి సహవాస రిట్రీట్ మరి ప్రతి మాసములో ప్రతి చోట వారు నిర్వహిస్తారు, కానీ ఈ కరోనా వలన వారు నిర్వహించలేకపోయారు. ఇది ప్రప్రథముగా మరి 19/8/2021 ఉదయము గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేశారు. ఏబీఎం డిగ్రీకి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ రిట్రీట్ ఉంటుంది, హాఫ్ డే రిట్రీట్ కనుక స్త్రీలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరి ఈ కమిటీ వారు వారికి భోజనము ఏర్పాటు చేశారు కనుక ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఆ ఫుడ్ కమిటీలో స్టాండింగ్ కమిటీ సభ్యులు డి ఆశీర్వాదం గారు, తోట కుమార్ గారు, యేసుపాదం గారు, బి అరుణ గారు, పి సుజాత గారు, కే కుంపటి అరుంధతి జమీందార్ గారు, ముఖ్యంగా మరి వీటన్నిటి కూడా మన ట్రెజరర్ గారు శ్రీమతి వైజీపీ రాజకుమారి గారు వారు చాలా సంతోషంగా అందరికీ కూడా మరి లంచ్ ఏర్పాటు చేయడానికి వారు అంగీకరించారు కనుక దీనికి ప్రత్యేకంగా కానుకలు ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేయొచ్చు. కనుక స్త్రీలందరూ కూడా ఈ ప్రప్రథమ రిట్రీట్కు హాజరు కావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి క్రీస్తు పరిచర్యలో మరి స్త్రీల మైత్రి కూడిక ఎంతో ఘనంగా సేవ చేస్తుంది. మరి ప్రెసిడెంట్ గారు శ్రీమతి బి నిర్మలా ధనరాజు గారు, సెక్రటరీ గారు శ్రీమతి కె సంధ్యా దీన్ దయాల్ గారు, మరి ట్రెజరర్ గారు శ్రీమతి వై కవిత ఉదయ్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి పి అచ్యుతాంబ సుబ్బారావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీమతి పి సంధ్యావాణి సంతోష్ గారు, అదేవిధంగా ఆనరరీ ప్రెసిడెంట్ గారు శ్రీమతి డి మ్యూరల్ జాషువా గారు. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు ఉంటుంది కనుక 50 రూపాయలు మ్యాండేటరీ కాదు, చెల్లించేటువంటి వాళ్ళు చెల్లించవచ్చు. చెల్లించకపోయినా మీరు ఈ యొక్క రిట్రీట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. జె కటాక్షము గారు పందిరి నిమిత్తము 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. వారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నారు. వృద్ధుల సండే స్కూలు చక్కగా జరుగుతుంది. ఈరోజు చాలా 15 మంది అటెండ్ అయ్యారు. మరి వారికి అటెండెన్స్ కూడా తీస్తున్నాము. మరి చక్కగా స్త్రీల వృద్ధుల సండే స్కూల్ని నిర్వహిస్తున్నారు. మరి టీచర్ గారు శ్రీమతి పి ఫ్లారెన్స్ జయకుమార్ గారు, వారి యొక్క వృద్ధుల సండే స్కూల్ యొక్క చందా 325 రూపాయలు ఉన్నాయి. మోజస్ చింతల గారు విజయనగర్ కాలనీ 1000 రూపాయలు ఇచ్చున్నారు. పుల్లగుర జయశీలరావు గారు కబాడిపాలెము 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. బోదాల సునీత ప్రభాకర్ గారు గద్దలగుంట 2000 రూపాయలు దశంభాగం ఇచ్చున్నారు. సుట్ల జాన్ గారు మామిడిపాలెము 4400 రూపాయలు దశంభాగం ఇచ్చున్నారు. కె రాజయ్య గారు వాళ్ళ కుటుంబము కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. కొప్పోలు శామ్యుల్ అండ్ ఫ్యామిలీ సీతారాంపురం వారు 1000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. జయ లింగయ్య గారు సత్యనారాయణపురం 1000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. తాడిపత్రి జాన్ ఎలిషా గారు మామిడిపాలెం 200 రూపాయలు. శ్రీమతి ఫ్లారెన్స్ జయకుమార్ గారు కబాడిపాలెం వృద్ధుల సండే స్కూల్ టీచర్ గారు 4000 రూపాయలు దశమ భాగము 1000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. టి జయకుమార్ గారు 4th లైన్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు వారు 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. తెల్ల ఆదాము గారు కృతజ్ఞత కానుక 2000 రూపాయలు ఇచ్చున్నారు. పిహెచ్ లెఫ్టినెంట్ కర్నల్ పిహెచ్ కృపావలి గారు క్లబ్ రైల్పేట 1st లైన్ కృతజ్ఞత కానుక 2000 రూపాయలు ఇచ్చున్నారు. సుగున్ రాజు గారు కె సుగున్ రాజు గారి ఫ్యామిలీ మ్యారేజ్ చక్కగా జరిగినందుకు వారు కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చున్నారు. పేరు రాయలేదు. ఎన్ కస్తూరిబాయి గారు క్లోపేట 5th లైన్ వారు దశమ భాగము 3100 రూపాయలు ఇచ్చున్నారు. నోగుతోటి దయానందం గారు రైల్పేట 2వ లైన్ 1000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. ఎం వెంకట నరసయ్య గారు సీతారాంపురం 500 రూపాయలు. జలశ్రీ రవికుమార్ గారు 5000 రూపాయలు రేకుల పందిరి కోసం వారు కానుక ఇచ్చున్నారు.
మరి కృతజ్ఞత కానుక దశమ భాగము, ప్రత్యేకంగా పందిరి కొరకు కానుకలు ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐదు రోజులు ప్రార్థన సహవాసంలో కొంతమంది పేర్లు రాలేదు. అభయం అభయం అభయమేప్పుడు ఆనందం ఆనందం ఆనందమౌగ దేవుడే ఆశ్రయము దివ్యమై దుర్గము. వెరీ గుడ్, బాగా పాడినారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి, రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వాళ్ళను క్షమించండి, మామూలు శోధనలను తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీవయ్యనో తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రభు దినముల ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభు చిత్తమునకు లోబడి సాతాను యొక్క బంధకముల నుంచి విడుదల పొంది స్వతంత్రులై నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు ఆశపడిన ప్రియబిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నటులా ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా. ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా. యేసు ప్రభు మాటకు లోబడిన వారు చిన్న పరలోకం, ఎ స్మాల్ హెవెన్. దేవుని వాక్యమిదిగో, జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. నిర్గమకాండమందు తన జనుల విడిపించే బలవంతుడు, అపవాది బానిసలను నేడైన విడిపించునా యేసుడు.